యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్ రీల్స్, మోజ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇలా 4 సోషల్ మీడియాలో ఏ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన షార్ట్ అండ్ రీల్స్ వీడియోస్తోని ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు అనేది మనము ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఇంత మంచి మ్యాటర్ని చూడడానికంటే ముందు వీడియోని లైక్ చేసి యాజ్ ఎ క్రియేటర్గా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసి వాళ్ళ టైంని వేస్ట్ చేసుకోకుండా మనీ సంపాదించే ఒక మంచి వీడియోని తెలుసుకోవడం కోసం వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే నాకు సపోర్ట్ చేయడం కోసం కూడా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న సోషల్ మీడియాస్ అంటే మనీ సంపాదించుకునే విధంగా మనకున్నవి 4. ఒకటి బైటీ, ఫేస్బుక్, మోజ్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఇందులో మనము కేవలం షార్ట్స్ నుంచి మాత్రమే చెప్తున్నాను. లాంగ్ వీడియోస్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ ఎక్కువగా అయ్యేది ఏంటి అంటే షార్ట్స్, రీల్స్ వీడియోస్ నుంచి కాబట్టి ఈ తరహాలో చూద్దాము. మధ్యలో ఉన్న వాటికి లాంగ్ వీడియోస్ కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అయితే మాత్రము నార్మల్ పీపుల్స్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ సెలబ్రిటీస్ అయితే మాత్రము ఇక సెలబ్రిటీ అనేది తక్కువ స్థాయి నుంచి హైయెస్ట్ అంటే ఆ సినిమా ఇండస్ట్రీలో కానివ్వండి, ఏదైనా ఇండస్ట్రీ ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి డైరెక్షన్ అనేది పెద్ద పెద్ద మంత్రులు, ముఖ్యమంత్రులు, అంతెందుకండి మన పిఎం గారు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క సెలబ్రిటీలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక నార్మల్ పీపుల్స్ అంటే తక్కువ, అది మనకైతే ఎక్కువ తెలియదు. ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందులో కేవలం మనకి రీల్స్ వీడియోస్ని మాత్రమే మనం అప్లోడ్ చేయడానికి కుదురుతుంది. అది కూడా అంటే 1 minute బిలో ఉన్న వీడియోస్ని మాత్రమే మనము ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియోస్లో అప్లోడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ రీల్స్ వీడియోస్ తరపున మనం డబ్బులు సంపాదించుకోవడానికి ఉన్న దారులు ఏంటి అంటే 2. అంటే అదొక మానిటైజేషన్ అని ఉంటుంది. అందులో కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ని మనం కంప్లీట్ చేసుకొని దాని తరపున మనం డబ్బులు సంపాదించుకోవాలంటే ఒక క్రైటీరియా అనేది ఉంటుంది. దాన్ని కంప్లీట్ చేస్తూ ఉంటే ఆ మానిటైజేషన్ ఇస్తారు. దాని పరంగా వాళ్ళు ఏదైతే చెప్పిలో అలా మనకు డబ్బులు అనేది ఇస్తూ ఉంటారు. ఆ విధంగా ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్స్ వీడియోస్ తరపున ఉన్నది ఏంటి అంటే గిఫ్ట్, అలాగే బోనస్. ఇవి 2 కూడా వీటికైతే మాత్రము క్రైటీరియా అనేది లేదు. అంటే ఇంతమంది నీకు ఫాలోవర్స్ ఉండాలి, నువ్వు అప్లోడ్ చేసిన రీల్ వీడియోకి ఇన్ని లైక్స్, ఇన్ని వ్యూస్, ఇన్ని రియాక్షన్స్, ఇంత ఎంగేజ్మెంట్స్ రావాలి అనేది అయితే క్రైటీరియా లేదు. అది కేవలం ఇన్వైట్ ఓన్లీ మాత్రమే ఉంది. అంటే మీరు అప్లోడ్ చేసిన వీడియోస్కి లేదంటే మీరు పెట్టిన ఫొటోస్కి వేలలో, లక్షలలో, కోట్లలో మంచిగా వ్యూస్, లైక్స్, రియాక్షన్స్ వస్తున్నాయి అని అంటే దాన్ని మనకి ఇన్విటేషన్గా ఇస్తారు. అది సెండ్ గిఫ్ట్ అనేది మీరు వీడియో పెట్టాలనుకోండి, అది చూసే వాళ్ళకి మీ వీడియో కనిపిస్తూ ఉంటే కింద మీ అకౌంట్ నేమ్ కనిపిస్తాయి కదా, దానిపైన సెండ్ గిఫ్ట్ అని ఉంటుంది. కానీ ఇది ఏంటి అని అంటే ఒక మైనస్ పాయింట్, అవతలి వాళ్ళు మనకి సెండ్ చేయాలి, డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కొని మనకి సెండ్ చేయాలి. ఇది చూసిన ప్రతి ఒక్కరు సెండ్ చేస్తారు, మనం అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి సెండ్ చేస్తారు అనేది అయితే గ్యారంటీ లేదు. అది చాలా తక్కువ. ఈ బోనస్ ప్రోగ్రామ్ కూడా అంతే. ఇక లక్షలలో, కోట్లలో మాత్రమే వస్తున్నాయి ఈ రియాక్షన్స్, వ్యూస్ అన్న వాళ్ళకి మాత్రమే ఈ బోనస్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఇది యాడ్స్ తరపున ఉంటుంది కాబట్టి ఇక అది ఇయర్నింగ్స్ అనేది ఒక లెక్క ఉంటుంది. ఈ సెండ్ గిఫ్ట్ అనేది ఎవరైనా సెండ్ చేస్తేనే మనకు రావాలి కాబట్టి ఇది ఒక తీరుగా ఉంటుంది. సో నార్మల్ పీపుల్స్ అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేసి ఫొటోస్ పెట్టేసి మనీ సంపాదించుకోవచ్చు అన్న విధంగానైతే ఉండదు. కేవలం సెలబ్రిటీలకైతే మాత్రం ధూమ్ధామ్గా ఉపయోగపడుతుంది. ఇక సెకండ్ వచ్చేసి మోజ్. ఈ మోజ్లో కూడా మనము షార్ట్ వీడియోస్ అనేది మంచిగా అప్లోడ్ చేసుకుంటూ పోవచ్చు. ఇందులో కూడా మనకి మానిటైజేషన్స్ ఉన్నాయి. ఏంటి MFC అని ఉంటుంది, అలాగే MCL అని ఉంటుంది. ఇక మొత్తానికి ఇందులో ఏవైనా సరే దాని తరపున ఉన్న క్రైటీరియా ఏంటి అనేది అయితే మనకు ఉండదు. ఏంటిది సూపర్ స్టారు లేదంటే మెగా స్టారు అనుకుంటే ఇలా మనకి ఒక్కొక్క లెవెల్కి పోతుంటే ఇంతమంది ఫాలోవర్స్ కంప్లీట్ కావాలి అని ఉంటుంది. వాటిని మనం కంప్లీట్ చేసుకుంటూ పోయినాము అని అంటే ఆటోమేటిక్గా మనము కూడా మానిటైజేషన్కి సెలెక్ట్ అయిపోతాం, మనం కూడా సంపాదించుకుంటాం. ఎలాగానంటే అది మనకి వీక్లీ లీగ్ లాగా ఉంటుంది. అంటే ఈ వారంలో మీరు అప్లోడ్ చేసిన వీడియోస్కి మీకు ఇన్ని వైరల్ పాయింట్స్ వస్తే మీరు ఇంత మనీ సంపాదించుకుంటారు అని ఉంటుంది. అది కూడా ఇప్పుడు మనకి ఈ వీక్లీ లీగ్స్ ఎలా నడుస్తుంది అని అంటే 2 lakhs. ఇంతకుముందుకు 5 lakhs ఉండేది, ఇప్పుడు 2 లక్షలు మాత్రమే. ఈ 2 లక్షలు అనేది ఎలా ఇస్తారు అంటే ఇప్పుడు సోమవారం నుంచి వెళ్ళి మళ్ళీ ఆదివారం వరకు మనం అకౌంట్లో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినాం, మనకి వైరల్ పాయింట్స్ ఎంత వచ్చినాయి అనేది అక్కడ మనకి చూపిస్తుంది. అలాగా ఎవరికైతే ఎక్కువ వస్తాయో ఆ ఎక్కువ నుంచి ఇక తగ్గుతూ మొత్తానికి 512 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ 512 మందికి వాళ్ళకు వచ్చిన వైరల్ పాయింట్స్ ప్రకారంగా ఈ 2 లక్షలని డివైడ్ చేసి వాళ్ళందరికీ షేర్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రకారంగా చూసుకుంటే ఈ వైరల్ పాయింట్స్లో టాప్లో ఉన్న వాళ్ళు
ఒక లీగ్కి వాళ్ళు 8,000 కానీ లేదంటే 10,000 కానీ సంపాదించుకుంటారు. ఇక తక్కువ వచ్చిన వాళ్ళు తక్కువ సంపాదించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ లెక్క ప్రకారంగా కూడా మోజ్ అకౌంట్ క్రియేట్ చేసి రీల్స్ వీడియోస్ పెట్టే ప్రతి ఒక్కరు కూడా మనీ సంపాదించుకోవచ్చు అనేది ఇక్కడ లేదు. బట్ ఇక మనం ఎక్కువ ట్రెండింగ్ అవుతున్నాము, లక్షలలో వ్యూస్ వస్తున్నాయి అని అంటే మాత్రము ఇక వీక్లీ కనీసం 8 to 10,000 ఇక 5 to 10,000 సంపాదించుకోవచ్చు వీక్లీ మాత్రమే అనేది ఇక్కడనైతే గ్యారంటీ అయితే ఉంటుంది. ఇక మనకు మంచి లక్షలలో వస్తాయి అనేది. కానీ ఇక్కడ వీడియోస్ కూడా మీరు ఎవరియో అప్లోడ్ చేస్తే మాత్రం కుదరదు. మీ ఓన్ కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే మాత్రమే ఇక్కడ మనీ సంపాదించుకోవడానికి మీకు అర్హత అనేది ఉంటుంది. అదర్ కంటెంట్తోనైతే మాత్రము కుదరదు, అంతా మనకి టైం వేస్ట్ అయిపోతుంది. ఇది మనకి మోజ్లో ఉన్నది. ఇక సెకండ్ వచ్చేసి మనకి ఫేస్బుక్లో రీల్స్ వీడియోస్ తరపున మనకి మానిటైజేషన్స్ ఏంటి అంటే స్టార్స్, సబ్స్క్రిప్షన్, అలాగే యాడ్స్ అండ్ రీల్స్, బోనస్ ప్రోగ్రామ్, ఈ 4 మనము రీల్స్ వీడియోస్ నుంచి సంపాదించుకోవచ్చు. ఇక మనకి ఇది స్టార్స్, సబ్స్క్రిప్షన్ అనేది ఇవి రెండు వచ్చేసి వేరే వాళ్ళు డబ్బులు పెట్టి మనకి స్టార్స్ సెండ్ చేస్తే ఆ డబ్బులు మనకి మనీ రూపంలో కన్వర్ట్ అయిపోయి $100 అయినాక రిలీజ్ అవుతాయి. సబ్స్క్రిప్షన్ అయితేనేమో మనకి ఎలా ఉంటుంది అని అంటే మంత్లీ ఒక్కసారి వాళ్ళు డబ్బులు, ఇప్పుడు నేను నా దానికి 200 ఉంది, 200 వాళ్ళు అక్కడ మనకి పే చేసి సబ్స్క్రిప్షన్లో జాయిన్ అయ్యారు అంటే వాళ్ళు కామెంట్ చేసినప్పుడు వీళ్ళు సబ్స్క్రిప్షన్లో జాయిన్ అయిన మెంబర్ అని చూపిస్తుంది. అలా 1 month వరకు వాళ్ళు మన ఏ ఓల్డ్ వీడియోస్కి కామెంట్ చేసినా వీళ్ళు మీ సబ్స్క్రిప్షన్లో జాయిన్ అయిన మెంబర్ అన్నట్టుగా చూపిస్తుంది అంతే. ఇక కానీ ఈ విధంగా అంత మనీ పెట్టి జాయిన్ కావాలంటే ఎవరు అయితే కాలేరు కాబట్టి ఇది కొంచెం తక్కువనే. అలా అనేసి ప్రతి ఒక్కరు అయితే అవ్వలేరు, ఏదో ఒకరు ఇద్దరు మాత్రమే అవుతారు. ఇప్పుడు స్టార్స్ కూడా ఇప్పుడు నేను ఒక వీడియోకి సెండ్ చేసిన అనుకోండి, మళ్ళీ అదే వీడియోకి నేను స్టార్ సెండ్ చేయడానికి ఉండదు, మళ్ళీ వేరే వీడియోకి మాత్రమే సెండ్ చేయాలి. ఈ విధంగా అవతల వాళ్ళు మనకు సెండ్ చేస్తే మాత్రమే స్టార్ నుంచి మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు. కానీ యాడ్స్ అండ్ రీల్స్ నుంచి అయితే మాత్రము మనం అప్లోడ్ చేసిన రీల్స్ వీడియో, ఇప్పుడు మీరు అప్లోడ్ చేసిన వీడియో నేను చూసిన అనుకోండి, ఆ ఒక్క వ్యూతోని కూడా మనం మనీ సంపాదించుకుంటూ ఉంచవచ్చు. అలాగే ఎంతమంది ఆ వీడియోని చూస్తే అంతమందితోని మనం మనీ సంపాదన అనేది అవుతుంది. ఎలాగా యాడ్స్ అండ్ రీల్స్లో మనకి యాడ్స్ అనేది ప్లే అవుతుంది. ఇక అది పోస్టర్ యాడ్, స్టిక్కర్ యాడ్ అనేది పక్క పెట్టేస్తే కింద లోగో కింద కనుక చూసుకుంటే అక్కడ మనకి యాడ్ అనేది ప్లే అవుతూ ఉంటుంది. దీనివల్ల చూసే ప్రతి ఒక్కరికి ఆ యాడ్ అనేది కనిపిస్తుంది కాబట్టి యాడ్స్ అండ్ రీల్స్ నుంచి మనం ఎక్కువ మోతాదులో డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. ఇక 4th వచ్చేసి బోనస్ ప్రోగ్రామ్. ఈ బోనస్ ప్రోగ్రామ్ కొన్ని అంటే అకౌంట్కి అయితే డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి రీల్స్ వీడియోస్ని యాక్సెప్ట్ చేస్తారు, కొంతమందికి లాంగ్ వీడియోస్ని మాత్రమే తీసుకుంటారు, కొంతమందికి కేవలం అకౌంట్లో పెట్టే ఫొటోస్ని మాత్రమే తీసుకుంటారు. కాబట్టి రీల్స్ అందరికీ ఉండదు అని అయితే చెప్పలేము. ఒకవేళ ఉంటే మాత్రము ఆ రీల్స్ వీడియోకి వచ్చే లైక్, షేరు, కామెంట్ వీటి నుంచి కూడా సంపాదించుకోవచ్చు. ఇలా మనము ఫేస్బుక్లో అప్లోడ్ చేసే రీల్స్ వీడియోస్ నుంచి వెళ్ళి స్టార్స్, సబ్స్క్రిప్షన్, యాడ్స్ అండ్ రీల్స్, బోనస్ ప్రోగ్రామ్, ఈ 4 తరహాల నుంచి మనం డబ్బులు అనేది సంపాదించుకోవడానికి అవకాశం అయితే మనకు ఉంది. ఇక ఫస్ట్ ప్లేస్లో ఉంది అయితే మాత్రం యూట్యూబ్. యూట్యూబ్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది యూట్యూబ్ మనకి మానిటైజేషన్ వచ్చి అయితే మాత్రం ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నది యూట్యూబ్ మానిటైజేషన్ వచ్చేసి. ఇక ఇందులో మనం అప్లోడ్ చేసే షార్ట్స్ నుంచి వెళ్ళి మనం మనీ సంపాదించుకోవడానికి మనకి ఇక్కడ 3 విధాలుగా ఉంది. ఫస్ట్ వచ్చేసి ఇన్స్ట్రీమ్ యాడ్ తరపున, అంటే ఇప్పుడు మనం ఒక షార్ట్ వీడియో, ఇప్పుడు నేను అప్లోడ్ చేసింది మీరు చూస్తున్నారు అనుకోండి, షార్ట్ వీడియో చూసిన తర్వాత ఏం చేస్తారు, స్క్రోల్ చేస్తారు, అప్పుడు వేరే వాళ్ళ షార్ట్ వీడియో ప్లే అవుతుంది, మళ్ళీ చూస్తారు, వేరే వాళ్ళ షార్ట్ వీడియో ప్లే అవుతుంది. ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక 4-5 వ్యక్తుల షార్ట్ వీడియోస్ చూసిన తర్వాత లాస్ట్ టైంకి ఏమవుతుంది, ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంది, యాడ్ ప్లే అవుతుంది కదా. అలా ప్లే అయినప్పుడు మీరు ఇంతకుముందుకు ఎంతమంది షార్ట్స్ని స్క్రోల్ చేసిలో వాళ్ళందరికీ ఈ యాడ్ పైసలు అనేది డివైడ్ అయ్యి పంచుతారు. అంటే ఇప్పుడు ఈ యాడ్కి ₹1 ఉందనుకోండి, 5గురు చూసిళ్ళు అనుకోండి, 5గురికి ఎంత డివైడ్ చేస్తే ₹1 వస్తుంది, అట్లా పైసలు అనేది పంచుతారు. సో దీంతో మనం అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోస్తోని ప్రతి ఒక్క వ్యూ నుంచి కూడా మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఈ ఇన్స్ట్రీమ్ యాడ్ తరపు నుంచి ఉన్న మానిటైజేషన్ టూల్ నుంచి. ఇక ఇది మనకి మానిటైజేషన్ కంప్లీట్ కావాలి అని అంటే 90 రోజులలో 30 లక్షల వ్యూస్ అనేది మన షార్ట్ వీడియోస్ తరపున మనకి రావాలి. అలా వచ్చింది అంటే మనకి మానిటైజేషన్ అయిపోతుంది. దీంతో పాటుగా మనకి 1000 మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలి. ఇలా వచ్చింది అంటే మనకి మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక రెండవది ఏంటి అంటే ఇప్పుడు ఫేస్బుక్లో స్టార్, సబ్స్క్రిప్షన్ ఎలా అయితే ఉందో మనకి యూట్యూబ్లో కూడా అలానే ఉంది. అది జాయిన్ బటన్, మెంబర్షిప్ జాయిన్ బటన్ అని ఉంటుంది, ఇంకొకటి సూపర్ థ్యాంక్స్ అని ఉంటుంది. కానీ ఇవి రెండు కూడా అవతలి వాళ్ళు మనకి సెండ్ చేయాలి కాబట్టి
ప్రతి వీడియోకి అందరూ చూసిన ప్రతి ఒక్కరూ సెండ్ చేస్తారు అనేది నమ్మకం చాలా తక్కువ కాబట్టి ఈ యాడ్స్ నుంచే ఎక్కువ మోతాదులో పైసలు అనేది సంపాదించుకుంటారు. ఇప్పుడు ఈ 4 సోషల్ మీడియాలో ఈ 4 మానిటైజేషన్ టూల్స్ 4 సోషల్ మీడియాలో ఉన్న మానిటైజేషన్ టూల్స్లో ఎందులో పెట్టిన షార్ట్ వీడియోకి ఎంతెంత సంపాదించుకోవచ్చు అనేది అయితే డిఫరెంట్గా ఇప్పుడు ఇంత ముందుకు మనము బయటిలోది చెప్పాము, ఫేస్బుక్లోది సపరేట్గా చెప్పాము, మోజు, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మనం ఇక ఇన్స్టాగ్రామ్ అంటే అది డౌట్ఫుల్ మనం చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది లక్షలలో కోట్లలో రావాలి. కాబట్టి ఈ మూడింటిలో షార్ట్ వీడియోస్కి వ్యూస్ ఎలా వస్తాయి, ఇయర్నింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు ఒకసారి క్లారిటీగా చూసిల్లు అనుకోండి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి కూడా మీరు ఏ అకౌంట్ని మెయింటైన్ చేసుకుంటే తక్కువ టైంలోనే మీరు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అనే క్లారిటీ మీకు కూడా వచ్చేస్తుంది. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మన ఛానల్లో మీకు అర్థమయ్యేలాగా నేను ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్గా నా అకౌంట్స్ని చూపిస్తే మీకు నేను క్లారిఫై ఇస్తూ ఉంటానండి. దాన్ని కనుక చూసిల్లు అనుకోండి, ఒక దగ్గర మీరు ఏదైనా చూసిల్లు అంటే దాని నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకొని మీ అకౌంట్ దగ్గర ఏ మిస్టేక్ చేయకూడదు, ఎలాంటివి ఫాలో కావాలని తెలుస్తాయి. కాబట్టి తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బులు మీరు కూడా సంపాదించుకోవచ్చు. కాబట్టి రెగ్యులర్గా మన అకౌంట్ని ఫాలో అవుతూ వచ్చే ప్రతి వీడియోని కూడా మానిటైజేషన్ పరంగా వచ్చే ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి.